ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలోని శ్రీ వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, విజయ నాయక్ కుటుంబ సమేతంగా పట్టిసీమకు విచ్చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సబ్ డైరెక్టర్ జగదీశ్వరి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేదని, భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం కలగాలి అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుభిక్షలు కలగాలి అని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ ఈవో లక్ష్మి, సాబ్ డైరెక్టర్ జగదీశ్వరి, విజయనాయక్ దంపతులను శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యేష్ఠ రామకృష్ణ, పట్టిసీమ నాయకులు మాదేపల్లి కృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు పూడి సత్యనారాయణ, హరి, జనసేన నాయకులు లోవిశెట్టి వీరబాబు, నంగినీడి సత్యనారాయణ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మాదేపల్లి అచ్చెన్నాదొర, రామానుజపురం గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్రమల్ల రాజు, కొయ్యలగూడెం ఎంఆర్ఓ నెల్లిమిల్లి నాగరాజు, వీఆర్ఓ సుబ్బారావు, మీడియం కన్నపరాజు, దొర, పోతురాజు నరేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్షేత్ర పాలకుడైన శ్రీ భావనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు స్వామివారి విశిష్టతను తెలియజేశారు. ఐదు కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందులో ఈ స్వామివారు ఈ క్షేత్రానికందరికీ కూడా క్షేత్రపాలకుడు. గజేంద్ర మోక్ష జననం ఆత్మత్రాయపరాయమైన మహావిష్ణువు ఆ గజేంద్రుడి యొక్క మరిని ఆయుధాలు కూడా ధరించకుండా వైకుంఠం నుంచి రావడం తర్వాత ఆయుధాలు అపసర్యంగా ధరించి గజేంద్రుడికి మోక్షాన్ని ప్రసాదించారు. అంటే గజేంద్ర మోక్షం ఉన్నది ఈ గుడి వెనకాల ఏడుకొండ అని చెప్పగలిగింది. అప్పటికి గోదావరి లేదన్నమాట. అప్పుడు ఈ నీరాజ పర్వతం మీద జాంబవంతుడు తపస్సు చేసుకున్నప్పుడు స్వామివారు ఆయన దర్శించి ఏ వరం కావాలి కోరుకోమని చెప్పండి, నువ్వు నాకు ఏ రూపంతో దర్శించావు అలాగే వెలవుంది. అప్పుడు స్వామివారు ఎలా ఉన్నారండి, ఆయుధాలు అపసవ్యంగా ఇరు చేతిలో ఉండవలసిన చెప్పండి, ఎడం చేతిలో ఉండవలసిన స్వామివారు అలాగే వెలవడం జరిగింది. ఈ నృత్యని కొన్ని వందల సంవత్సరాల తర్వాత వీరభద్ర స్వామివారు లక్షయజ్ఞం జరిగినప్పుడు ఆ దక్షిణెత్త శిరస్సును పట్టిసమన ఆయుధం ఖండించినప్పుడు ఆయుధం వచ్చినట్టు పడ్డారు. స్వామివారి ఆయుధం కోసం వచ్చి నేనెక్కడ నివాసం ఉండాలంటే యావకోట వరకు నివాసం చేత క్షేత్రజ్ఞుడు ఆయన క్షేత్రపాలకుడు. ఆ స్వామి దర్శనానికి ఈ స్వామి దర్శనానికి ఆయుధం కానీ తప్పనిసరిగా జరిగి లేదండి. పట్టిసీమ వచ్చిన ఫలితం శూన్యం. శివుడు కేశవుడు కూడా
मोदमात्रं प्रिय श्रीराम नाम श्रीराम नाम